ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవజనులు బ్రదర్ భక్తి సింగ్ గారి పరిచర్యలో నుండి దైవ మర్మములు. ఫిబ్రవరి 5. మోషే గుడారం అమర్చబోయినప్పుడు కొండ మీద నీకు చూపబడిన మాదిరి చొప్పున సమస్తమును చేయుటకు జాగ్రత్త పడము అని దేవుని చేత హెచ్చరింపబడెను. హెబ్రీ పత్రిక 8వ అధ్యాయం 5వ వచనం. ప్రత్యక్ష గుడారం యొక్క సంపూర్ణ భావమును మనం గ్రహించక మునుపు దాని నిర్మాణం అంతటిని ఒకసారి గమనించవలెను. నిర్గమాకాండంలోని 24-25 అధ్యాయములను వచనం వెంబడి వచనమును చదవవలెను. అతి పరిశుద్ధ స్థలములోనున్న మందస్సమును గూర్చి మొదట మనం చదివేదము. వారు తుమ్మకర్రతోనొక మందస్సమును చేయవలెను. దాని పొడవు 2 మూరలున్నర, దాని వెడల్పు 3 మూరెడున్నర, దాని ఎత్తు 3 మూరెడున్నర. నిర్గమాకాండం 25వ అధ్యాయం 10 నుండి 22వ వచనం వరకు. తుమ్మకర్రతో చేయబడిన మందస్సము లోపలను వెలుపలను మేలిమి బంగారము చేత పొదిగించబడెను. ఈ మందస్సం మీద మేలిమి బంగారంతో చేయబడిన కరుణాపీఠమును, కరుణాపీఠము యొక్క 2 కొనల మీద కెరూబులు దానితో ఏకాండముగా చేయబడెను. ఈ కెరూబుల మధ్య నుండి దేవుడు మాట్లాడుచుండెను. ప్రత్యక్ష గుడారములో ఈ మందస్సం ఉంచబడిన స్థలము అతి పరిశుద్ధ స్థలమని పిలువబడెను. దీనికి ఎదురుగా పరిశుద్ధ స్థలమును విశాల స్థలముండెను. దీనిలో దీపవృక్షము, ధూపవేదిక, సముఖపు రొట్టెల నుంచి బల్ల ఉండెను. నిర్గమకాండం 25వ అధ్యాయం 23వ వచనం, 30వ అధ్యాయం 1 నుండి 6వ వచనం వరకు. పరిశుద్ధ స్థలమును అతి పరిశుద్ధ స్థలమును అడ్డుతెర వేరు చేయుచుండెను. ప్రభు మిమ్మును, మీ కుటుంబములను, మీ సంఘములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.